భార్యనేమో జనక మహారాజు చక్రవర్తి, నీవెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, అది చావైనా బ్రతుకైనా అని ఆమె వెళుతుంది. అందువల్ల రామాయణం నిరంతరం చదవాలి. నిరంతరం ఆచరణ రూపంగా పెట్టినట్టయితే ఆధునిక కాలములో ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, మానవత్వానికి సంబంధించింది. కాబట్టి అట్లా అరణ్యాలకు వెళ్ళి, ఇక మీకు తెలిసినటువంటిదే, రావణాసురుడు రావడము, సీతామహాసాధ్విని అపహరించడము, అశోకవనములో తీసుకుని వెళ్ళడము, అధర్మంగా సుగ్రీవుని భార్యను చెరబట్టిన సుగ్రీవుని అన్న వాలి తమ్ముని భార్యను చెరబడతారా, కాబట్టి అతడిని సంహరించడము, చాలా వర్ణన ఉంటుంది. సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి రామాయణ సారాన్ని వివరిస్తాను మీకు. ఆ వానరులందరి చేత ఆయా దిక్కులకు పంపించే సమయంలో సుందరకాండలో హనుమజ్జంబవదంగద నీల ప్రముఖాయామ్యం దిశమభియాత, సముద్రాన్ని దాటించాలి. ఎవరు? హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు గొప్ప గొప్ప వీధులు యోధులు లంక వైపు పంపించాడు. మిగతా వాళ్ళు అన్ని ప్రాంతాలు వెళ్ళారు. అక్కడ ఎప్పుడైనా కూడా ఎవరి శక్తి వాళ్లకు తెలియదు. మన శక్తి ఎంతో మనకు కూడా తెలియదు. బాగా గుర్తుంచుకోవాలి మీరు కూడా. మిత్రులంటే ఏంటి? తన అంతర్గత శక్తుల్ని బయటకు తీసేవాడు మిత్రుడు. నీవు గొప్ప కవివైతావురా, నీవైతే రాయి అని ఒక కవిత్వాన్ని గురించి చెప్పేవాడు. నీవు ఈ వ్యాపారం చేయి, గొప్ప వ్యాపార లక్షణాలను నీలో నేనున్నాను కదా నీకెందుకు అని చెప్పేవాడు. మిత్రుడు అంటే ఇట్లాంటి వాడు కాదే. నీ దగ్గర 1000 రూపాయలు నాయరా, 2 బాటిల్ వస్తారా, పోదాం తుక్కుగూడలో రోడ్డు మీద తాగుదాం అని ఆ రోజు అయిన తర్వాత ఇంకో మిత్రుడు, వీడు కాదు మిత్రుడు అంటే. వీళ్ళందరూ అప్పుడు ఈ జాంబవంతుడు, ఈ సుగ్రీవుడు, వీళ్ళందరూ కూడా హనుమంతుని యొక్క గొప్పతనాన్ని, అందుకే హనుమంతుడు సముద్రమును దాటెను, మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది అనే అర్థాంతర న్యాసాలంకారానికి ఇప్పటికి తెలుగులో ఇదే వాడతారు, ఈనాటికి కూడా. ఆ విధంగా హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి వీళ్ళందరూ ప్రేరేపణ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అశోక వృక్షం కింద కూర్చున్న అతనికి, మరి రాముడు ఎట్లా ఉంటాడు, రావణాసురుడు ఎట్లా పంపించాడేమో నిన్ను అనగానే, నీలమేఘఛాయ పోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, రమణి రాముండు శుభలక్షణములవాడు అని చెబుతూ, ఇన్ని గుణములు రూపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్యకాడు అని ఇట్లా ఆయన గుణగణాలు చెప్పి, ఆ శ్రీరామచంద్రుడు తనకిచ్చినటువంటి ఉంగరాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తాడు. అప్పుడు హనుమంతుడికి అనంతమైన శక్తి ఉన్నది. అమ్మవారిని భుజస్కంధాల పైన కూర్చోబెట్టుకొని తీసుకొని రాగలుగుతాడు. ఆ విషయమే